సంగారెడ్డి పటాన్చెరు పాసమైలారంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మైలన్ ల్యాబ్ కు అధికారులు భారీ షాక్ ఇచ్చారు. అల్ఫాజోలం ఉత్పత్తుల తయారీకి సంబంధించిన లైసెన్స్ రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్న డ్రగ్స్ ను సీజ్ చేశారు. సుమారు 4 కిలోల 850 గ్రాముల అల్ఫాజోలంను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. సంగారెడ్డి పటాన్చెరు పాసమైలారంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మైలన్ ల్యాబ్ కు అధికారులు భారీ షాక్ ఇచ్చారు. అల్ఫాజోలం ఉత్పత్తుల తయారీకి సంబంధించిన లైసెన్స్ రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్న డ్రగ్స్ ను సీజ్ చేశారు. సుమారు 4 కిలోల 850 గ్రాముల అల్ఫాజోలంను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. సంగారెడ్డి పటాన్చెరు పాసమైలారంలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మైలన్ ల్యాబ్ కు అధికారులు భారీ షాక్ ఇచ్చారు. అల్ఫాజోలం ఉత్పత్తుల తయారీకి సంబంధించిన లైసెన్స్ ను రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్న డ్రగ్స్ ను సీజ్ చేశారు. సుమారు 4 కిలోల 850 గ్రాముల అల్ఫాజోలంను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించనున్నారు. చెప్పండి శ్రీనివాస్, డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులపై అప్డేట్స్ ఏంటి? పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో గతంలో కూడా చాలా సార్లు ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి మూటాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా మనం చూసాము. అయితే లేటెస్ట్ గా సంగారెడ్డి ఏదైతే సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలోని పాసమైలారంలో ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో అక్కడ డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నటువంటి ఏదైతే డ్రగ్ ఉంటుందో దాన్ని సీజ్ చేశారు. మైలాన్ ల్యాబ్ పై దాడులు చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు దాదాపు 4850 కిలోల అల్ఫాజోమ్ ను సీజ్ చేశారు. ఈ అల్ఫాజోమ్ అనేది కల్తీ కళ్ళను తయారు చేయడానికి వినియోగిస్తారు. ఈ కల్తీ కళ్ళు తాగినటువంటి వాళ్ళు ఆ కళ్ళుకు బానిస అవుతారు. ఒకవేళ అది తాగని పక్షంలో వాళ్ళు మతిస్థిమితం కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ కళ్ళు ఎవరైతే రెగ్యులర్ గా తీసుకుంటున్నారో వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, పక్షవాతం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి గతంలోనే ఈ డ్రగ్ మీద నిషేధం విధించారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ డ్రగ్ సప్లై అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ తయారు చేస్తున్నారనే కోణంలో విచారణ చేసినటువంటి అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆల్ఫాజోమ్ దొరకడం కలకలం రేపుతుంది. 4850 కిలోలు అంటే అది భారీ మొత్తంలో పట్టుబడటంతో అధికారులు ఈ
పెద్ద డ్రగ్ ను ముఠానైతే పట్టుకున్నట్టయింది. అయితే ఇంకా పూర్తిగా తేలాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి సప్లై ఎక్కడ చేస్తున్నారు అనే విషయాలను అనే కోణంలో అధికారులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.